నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ గారు ఉన్నారు. ఇందిరా శోభన్ గారు, నిన్న బండి సంజయ్ గద్దర్ మీద చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? మా కార్యకర్తలను చంపినాడు కాబట్టి నక్సలైట్ భావజాలం అడ్డొస్తుంది కాబట్టి మేము ఇయ్యము, పద్మశ్రీ అసలు ఇయ్యము, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. సో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలుగా నిన్న మీరు కూడా ఖండించినారు. సో ఏం చెప్తారు మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి సంజయ్కి రాజకీయ పరిజ్ఞానం లేదని చెప్పాల్సిన అవసరం ఉంది. తంబాకు తిని తిని మైండ్ దొబ్బినట్టు కనబడ్డది నాకు. ఎందుకంటే ఏ పార్టీకైనా ఎవరికైనా ఎక్కడున్నా కూడా పార్టీకంతా ఒక ఐడియాలజీ ఒకటి ఉంటుంది. బట్ ప్రభుత్వానికి పాలసీ మేకింగ్ చేసినటువంటి అంశాల్లో ఎక్కడా కూడా ఐడియాలజీ అని భావజాలం అనేది ఉండదు. వాళ్ళు చేసినటువంటి సేవలకు పురస్కారాలు ఇస్తారు. అందులో భాగంగానే పద్మశ్రీకి సంబంధించినటువంటి ఒక సాహిత్యంగా తీసుకున్న, ఒక పోరాట పటిమ వ్యక్తి తీసుకున్న ఆ యొక్క ఐడియాలజీ, ఆ యొక్క ఇచ్చినట్టు ఆ సాహిత్యానికి సంబంధించి అతను ఫిట్ అవుతాడా లేదా, ఆ క్రైటీరియా సూట్ అవుతుందా కాదా అనే చూస్తారు అవార్డు ఇచ్చేవాళ్ళు. కానీ భారతీయ జనతా పార్టీకి పనిచేస్తేనో, భారతీయ జనతా పార్టీ యొక్క ఎజెండా మోస్తేనో, వాళ్ళ భావజాలాన్ని అందిపుచ్చుకుంటేనో, హిందుత్వ ఎజెండాలో ఉంటేనో మేము పురస్కారాలు ఇస్తాము అనే విధంగా నిన్న తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్గా చూడాల్సిన అవసరం. ఇది బాధాకరం. ఒక కేంద్ర సహాయ మంత్రిగా ఉండి ఆ మాత్రము పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తిని ఈ రాష్ట్రం నుంచి రిప్రజెంటేటివ్గా ఆయన వాళ్ళ మంత్రి మండలిలో పెట్టుకోవడం అనేది దురదృష్టకరం. అందుకని నేను నిన్న చాలా గట్టిగా సీరియస్గా చెప్పాను. నరేంద్ర మోదీ గారు మీ యొక్క ఐడియాలజీని ఈయన ఫాలో అవుతలేడు. ఆయన క్యాబినెట్లో పనిచేస్తూ ఏ గద్దర్ అయితే చనిపోతే ఆ గద్దర్ గారికి సంబంధించినటువంటి ఆ రోజు మీరు ఒక సంతాప లేఖ ఆయన భార్యకు పంపారు, తెలంగాణ వాదులకు పంపారు, తెలంగాణ ఆయన ఏం చేశారో చెప్పారు. ప్రతి అంశాన్ని జోడించి మీరు అందులో చెప్పినటువంటి అంశాన్ని మరి ఇవాళ ఆయనని వీరు ఒబే చేసినట్టుగా లేకుండా డిజోబేగా మీరు మాట్లాడినట్లయితే ఆటోమేటిక్గా దాంట్లో మీరు అతన్ని ఏ విధంగా మీరు లైన్లో ఉంచుకుంటారు. అందుకనే నరేంద్ర మోదీ గారు యాజ్ అ ప్రధానమంత్రిగా కానీ, పార్టీ ప్రెసిడెంట్గా కానీ, మీరు ఆ పార్టీలో కీలక వ్యక్తిగా కూడా మీరు ఆయన పైన ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఆయన బర్తరఫ్ చేయండి అని తెలియజేస్తున్నా. అంతకుముందు సంక్షేమ పథకాల విషయంలో కూడా సేమ్ అదే మాట మాట్లాడినారు. సో ఇందిరమ్మ పేరుంటే మేము ఇవ్వమని చెప్పినారు. మరి ఇలాంటి వ్యక్తి ఎట్లా అంటున్నా నేను, ఒక కాన్స్టిట్యూషన్ కూడా నువ్వు ఫాలో అవుతలేవు. ఇక్కడ రాజ్యాంగానికి లోబడే సంక్షేమం జరగాలన్నది పెద్దలు చెప్తున్నారు. ఆ రాజ్యాంగాన్ని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా మీరు ఫాలో అవుతలేవు. అంటే నువ్వు కంప్లీట్ పూర్తిగా అంబేద్కర్ ఐడియాలజీకి, ఆ భావజాలానికి నువ్వు వ్యతిరేకమా అన్నది ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయింది. కాబట్టి రాజ్యాంగం ఫాలో అయినటువంటి వ్యక్తి ఇవాళ కేంద్ర సహాయ మంత్రిగా ఉండడం దానికి అతని అర్హత లేదు అని నేను గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలకి తెరలేపిందని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ గద్దర్ అనేటువంటి వ్యక్తిని తెలంగాణ వాదిగా, గద్దర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే గద్దర్ అని మాట్లాడతారు. ఆయన ఆనాడు నైజాం సర్కరోడ బండెంక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్ల వస్తువు కొడుకో నైజాము సర్కరోడ అని ఆ రోజు బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు. భూసాయుధ పోరాటాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన దాంట్లో ఉన్నవాడు. తాడిత పీడిత ప్రజల కోసము ఆయన యొక్క గొంతుకను కలిపి పనిచేసినటువంటి వ్యక్తి. గజ్జగట్టి ఆయన కలంతోన ఆడిపాడినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి భావజాలాన్ని నువ్వు వ్యతిరేకిస్తున్నావు అంటే మరి నీది ఏ భావజాలమో నాకు అర్థం కాల. నీ భావజాలం అసలు నీకంటో భావజాలం ఏమైనా ఉన్నదా? నువ్వు ఆయనని ఈ పార్లమెంట్కి అంబేద్కర్ పేరు పెట్టాలని చెప్పేసి గద్దరాన్ని వెళ్ళి కలిసి ఎవరిని బండి సంజయ్ గారిని పార్టీ ప్రెసిడెంట్కి వెళ్ళి కలిసినప్పుడు ఆలింగనం చేసుకున్నప్పుడు మరి ఆనాడి భావజాలం యాదికి రాలేదా? నరేంద్ర మోదీ గారు లేఖ రాసినాడు, భావజాలం యాదికి రాలేదా? మరి ఇవాళ ఆయనకు ఇవాళ పురస్కారం ఇవ్వాలంటే భావజాలం యాదికి వచ్చిందంటే అసలు ఈయన భావజాలంలో ఉన్నాడా లేదా అన్నది పెద్ద ప్రశ్న ఇవాళ. కాబట్టి తెలంగాణ సమాజానికి, తెలంగాణ వాదులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యల్ని ఖండించాలి. బండి సంజయ్ తెలంగాణ వాదని చెప్పుకోవడానికి హక్కు లేదంట. నేనైతే ఏకంగా చెప్తే హక్కు లేదని చెప్తాను. ఎందుకంటే తెలంగాణ వాదాన్ని తను పుణికిపుచ్చుకున్న వ్యక్తి ఎవరైనా కూడా గద్దర్ని కాదన్నారు. అలాంటి గద్దర్ విషయంలో నీ యొక్క అక్కసును వెలగక్కి మాట్లాడినటువంటి మాటలను ఇవాళ నీ రాజకీయ పరిపక్వత ఏందన్నది తెలియజేసింది. కాబట్టి బండి సంజయ్ హఠావో, తెలంగాణ వాదం బచావో అని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే దేశంలో కమ్యూనిజము, ఫ్యూడలిజము, సెక్యులరిజము అనేది కాకుండా అఖండ భారత్ ఉండాలి, అటు పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ దేశంలో రావాలన్న బండి సంజయ్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా? ఇప్పుడు బండి సంజయ్కి తెలిసేవి రెండే ఆయన అమ్ముల పొదలో ఉన్నాయి రెండే. ఒక హిందుత్వం ఒకటి, రెండవది ఏమంటారు పాకిస్తాన్లా మీరు
బంగ్లాదేశ్లో మీరు రెండే మీరు ఎప్పుడు మాట్లాడినా ఏడ మాట్లాడినా రెండే మాట్లాడతాడు ఆయన. వీటితోటి జనాలను రెచ్చగొట్టే పని ఆయన చేస్తారు. ఎంతసేపు డివైడ్ అండ్ రూల్స్ పాలసీ వైపుగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఏమంటారు విద్వేషపూరిత రాజకీయాలు చేయడంలో బండి సంజయ్ ముందు నిలబడుతున్నాడు. నేను అందుకే అన్నాను, చెప్పులు మోసినటువంటి బండి సంజయ్ గారికి, వాళ్ళ పెద్దల యొక్క చెప్పులు మోసిన బండి సంజయ్ గారికి మరి వాళ్ళలో ఉన్నటువంటి గిసింతన్న మేధస్సు మెదడికి ఎందుకు ఎక్కించుకోలేదని అడుగుతున్నాను నేను. వాళ్ళు కూడా రాజకీయాలు చేస్తారు, కానీ అవసరమైనప్పుడు మాత్రమే రాజకీయాలు చేస్తారు. మరి నువ్వు పదే పదే అదే విషయాన్ని మాట్లాడుతున్నావు. అఖండ భారత్ని కాదని ఎవరూ మాట్లాడరు. భారతదేశము అనేది సబ్బండ వర్గాల సబ్బండ జాతుల సమ్మేళనంతో ఉన్నటువంటిది నా భారతదేశము, నా భరతమాత. మరి అలాంటప్పుడు భరతమాత కన్న బిడ్డ కదా గద్దర్. మరి ఆ గద్దర్ ఎందుకు ఇవాళ నీకు వేరు అయినాడని అడుగుతున్నాను నేను. సో నీ భావజాలమే పొరపాటుగా ఉన్నది, నీ చూసే దృష్టి తప్పుగా ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ అందుకే అంటున్నా, ఏదైతే ఆ తంబాకు నాలుకను గుంజి కట్ చేసినామనుకో అప్పుడు చక్కగా అవుతుంది బండి సంజయ్ వరవడి అని గుర్తు చేస్తున్నా. మేము ఎందుకు ఇట్లాంటి మాట్లాడుతున్నామనంటే ఆ బాధ, ఆ ఆవేదన. గద్దర్ అంటే మేము అంత ఇష్టపడతాం. గద్దర్ యొక్క ఆయన యొక్క మాటలకి ఎంతోమంది ప్రేరణతోన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఎంతోమంది వాళ్ళ యొక్క ప్రాణాలు ఈ రాష్ట్రం కోసం అర్పించినారు. ఎంతోమంది వాళ్ళ యొక్క త్యాగాలతోనే వాళ్ళ తెలంగాణ ఏర్పడ్డది. త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో భోగాలు అనుభవిస్తుంది వాళ్ళ మీరు. ఈ రాష్ట్రానికి ఏం తెచ్చినావు? కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు నువ్వేం తీసుకొచ్చి ఇచ్చినావు? కేంద్రం నుంచి రావాల్సిన పక్క రాష్ట్రం వాళ్ళతోనికి అన్నీ వెళ్ళిపోతున్నాయి. పక్క రాష్ట్రంలో భాగస్వామ్యం మీ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అన్ని పక్క రాష్ట్రానికి ఇస్తున్నారు. మరి ఈ రాష్ట్రంలో ఉన్న 2 కేంద్ర మంత్రులు ఈ తెలంగాణ బిడ్డలు కదా మీకు ఓట్లేసింది. పాకిస్తాన్లో వేయలే, బంగ్లాదేశ్లో వేయలే, నువ్వు మాట్లాడుతున్నటువంటి ఎవరు వేయలే. మరి ఇక్కడ వేసింది తెలంగాణ బిడ్డలు నీకు ఓటు. మరి తెలంగాణ బిడ్డల యొక్క మనోభావాలను, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ పైన లేదా? ఇది కదా అసలు సిసలైన తెలంగాణ వాదిగా నేను అడుగుతున్నాను నన్ను. వీటి పట్ల ఈ రాష్ట్రంలో నక్సల్ భావజం ఉండకూడదు అని మీరు మాట్లాడితే, నక్సల్ భావజం ఉండకూడదంటే మరి ఇవాళ మీ పార్టీలో బండి సంజయ్తో ఆయనది జాయిన్ చేసుకున్నాడు. ఎవరిని? ఈటల రాజేందర్ని. ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే జాయిన్ చేసుకున్నాడు. మరి ఈటల రాజేందర్ ఎట్లా చేర్చుకున్నారు? రేపైనా మీ పార్టీ కాబోయే ప్రెసిడెంట్ అని మాట్లాడుకుంటున్నారు. రెండో విషయము, బొడిగ శోభక్క పక్క నక్సలైట్ భావజాలమే కాదు, పక్క నక్సలైట్గా పనిచేసి వచ్చిన వ్యక్తి. మరి ఆమె మీ పార్టీలో ఉన్నదే, ఆమెకు పార్టీ టికెట్ కూడా ఇచ్చినారు కదా. మరి ఆయన యాదికి రాలేదా ఈ భావజాలం? మూడో విషయము, అదే పార్టీకి సంబంధించినటువంటి ఎవరు మన విద్యాసాగర్ రావు గారు కూడా ఆయన స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు కూడా అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి భావజాలంతో వాళ్ళు పనిచేసిన వాళ్ళే. నీ కరీంనగరే మొత్తం అదే భావజాలంలో ఉండేది కదా. నువ్వు పుట్టిన గడ్డనే ఆ భావజాలం. మరి అలాంటప్పుడు నువ్వు ఇది ఎట్లా మాట్లాడగలుగుతావు? ఎట్లా చెప్పగలుగుతావు? ఇవాళ తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవం దెబ్బతీసినావు, తెలంగాణ సమాజం యొక్క మూలాలపైన దెబ్బగొట్టినావు. ఇది ఇవాళ మేము మాట్లాడుతున్నాం. వీటి గురించి మేము అట్లాగే ఇవాళ బీజేపీ యొక్క మాటలని బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఏకీభవించిందని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ ఎవరైనా దీన్ని ఖండించారా? ఎవరైనా ఏ ఒక్కరైనా మాట్లాడినారా? అసలు సిసలైన తెలంగాణ ఉద్యమ పార్టీ ఉద్యమకారులమేమని బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు కదా. మరి ఇవాళ ఇదే గద్దరన్నని అవమానిస్తే, తెలంగాణ వాదాన్ని అవమానిస్తుంటే మరి ఎందుకో మాట్లాడతలేదు. కవిత ఎక్కడున్నది? కేటీఆర్ ఎక్కడున్నాడు? హరీష్ రావు ఎక్కడ పండుకున్నాడు? కేసీఆర్ ఎక్కడ పండుకున్నాడు? వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరని అడుగుతున్నాను నేను. అంటే మీరిద్దరూ కలిసే ఈ నాటకాలు మొదలుపెట్టినారని చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు అధికారంలో ఉన్ననాడు గద్దరన్నని మీరు అవమానించినారు కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా అవమానిస్తే మీరు సైలెంట్గా ఉంటారని మరోసారి తేట తెల్లమైంది. మీరిద్దరు ఒకే తాను ముక్కలన్నీ కూడా ఈ తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది. మందకృష్ణ మాదిక్ పద్మశ్రీ ఇచ్చారు కదా మేడం. మందకృష్ణన్నకి దక్కాల్సిన గౌరవం ఇంకా ఎక్కువ దక్కుండాలి. సో ఆయన ఇవాళ ఆ జాతి బిడ్డల కోసము ఆయన చేసినటువంటి పోరాటానికి, ఆయన జరిగినటువంటికి ఆ గౌరవం దక్కింది. దాన్ని ఎవరు కూడా మనము వ్యతిరేకించట్లేదు, ఆయన్ని కించపరచట్లేదు. ఆయన విషయంలో మనం ఎవరము కూడా నెగిటివ్గా థింక్ చేయట్లేదు. కానీ మీరు అవార్డులు ఇవ్వాల్సి వస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది సాహిత్యానికి సంబంధించిన బిడ్డలు ఉన్నారు, ఎంతోమంది ఇలా సినీ ఫీల్డ్లో ఆస్కార్ పొందినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇవాళ ఎన్నో సేవలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు మీకు ఎందుకు గుర్తు రాలేదని కదా ముఖ్యమంత్రి గారు అడిగింది. ఇవాళ అందశ్రీ జే జే హే తెలంగాణ పాట రాసినటువంటి అతను కూడా మరి వాళ్ళ అర్హుడే కదా. అతను ఎందుకు? సామాజిక స్పృహతో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకి కదా వాళ్ళకి దక్కాల్సిన గౌరవాలు. మరి వాళ్ళకి మీరు ఎందుకు ఇవ్వలేదని కదా మేము అడుగుతున్నది. వాళ్ళకు కూడా మీరు సెలెక్ట్ చేసి ఉండాల్సిందని అడిగాము. నిజంగానే బండి సంజయ్కి ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఏం చెప్పుండాలా? ఎస్, ఈసారి ఇది చేస్తున్నాము, నెక్స్ట్ టర్మ్లో తప్పకుండా ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పాలి. అది నీ హుందాతనానికి. కానీ నీ హుందాతనంగా లేదు,
చిల్లర రాజకీయాలు చేసేటట్టు గల్లీ లీడర్ కన్నా అధ్వానంగా చాలా దారుణాత్మకంగా దిగజారుడు రాజకీయాల వరకు బండి సంజయ్ లేపినాడు. ఆయన బండి ప్రెసిడెంట్ కాగానే ఇవే రెచ్చగొట్టి ప్రజలని ఆగం పట్టించిపోయినాడు. మళ్ళీ అగైన్ ఇవాళ ఈటల రాజేందర్కి ఎక్కడ పార్టీ ప్రెసిడెంట్ వస్తుందో మరి దీంట్లో రేపు ఆయన రేస్లో ఉంటాడేమో, ఆ దాని కోసము ఇవాళ ఈ కపట రాజకీయాలు చేయదలుచుకున్నావా? లేదు అని అనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమంలో 4 పథకాలు మొదలైనవి. ఈ క్రెడిట్ని ఎక్కడ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుందో, ఇది చర్చకు రాకుండా సమాజం పట్ల నెగిటివ్ పెంచడం కోసం మరి ఈ చర్చ తీసుకున్నాడో బండి సంజయ్ చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి బేషరత్తుగా బండి సంజయ్ తెలంగాణ బిడ్డలకు గద్దర్ పని చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఒక తెలంగాణ వాదిగా, తెలంగాణ బిడ్డగా నేను ఒక గద్దర్ ఐడియాలజీలో, అంబేద్కర్ ఐడియాలజీలో పనిచేసే మాలాంటి వాళ్ళము ఇవాళ మేము ఆయనని క్షమాపణ కోరాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే తెలంగాణ బిడ్డగా బండి సంజయ్ ఈ రకంగా మాట్లాడారంటారా, లేకపోతే ఢిల్లీ పెద్దలు కానీ బీజేపీ పెద్దలు ఈ రకంగా మాట్లాడాలి అని అనిపించారంటే ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళ డైరెక్షన్ అంతా కూడా ఇప్పుడు ఫస్ట్ నుంచి బేసిక్గా గద్దరన్న చనిపోయినప్పటి నుండి కానీ అంతకన్నా ముందు కూడా గద్దరన్న రాహుల్ గాంధీ గారి దగ్గర తీసుకొని బిడ్డ నీ ఐడియాలజీ ఈ దేశానికి అవసరం, ఇవాళ నీవు చాలా మంచి లైన్లో వెళ్తున్నావు, జోడో యాత్ర విషయమై ఉండొచ్చు, ఇలాంటి సందర్భాల్లో చాలా వేదిక పైన మనం చూసాం. రాహుల్ గాంధీ దగ్గర తీసుకొని ముద్దు పెట్టిన సందర్భాలు అంటే కాంగ్రెస్ పార్టీకి గద్దర్ దగ్గరగా ఉన్నాడు కాబట్టి మేమెందుకు ఇవ్వాలని మీరు అనుకున్నారా అన్నది ఇప్పుడు అర్థమవుతుంది. అంటే కేంద్రంలో ఉన్నటువంటి పెద్దల లైన్లోనే ఈ రాష్ట్రంలో ఇలాంటి చిచ్చు పెట్టేటువంటి పని మీరు చేసినారా అని అర్థమవుతుంది. నరేంద్ర మోదీ కూడా ఆయనకు అవసరమైనప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ విధానాన్ని పలుసార్లు ఆయన దానిని ఎత్తి చూపారు. ఏమంటారు, తలుపులు మూసి తెలంగాణ వాదంని మీరు చెప్పినారు, తెలంగాణని విడగొట్టినారని చెప్పేసి అక్కసి కక్కినారు. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర మూలాల నుంచి పోతున్నటువంటి మరి బండి సంజయ్ కూడా అదే లైన్లో మరి ముందుకెళ్తున్నారేమో, ఆయన పదవుల కోసం వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం పోతున్నారేమో అని అనుమానాలు కూడా ఏర్పడుతుంది కదా తెలంగాణ రాష్ట్రంలో ఆటోమేటిక్గా. కాబట్టి ఇది సరి అయినది కాదు అంటాం. అందుకే పదే తెలంగాణ వాదులకైనా తెలంగాణ ప్రజలకైనా నేను ఒకటే తెలియజేసిన, బీజేపీ బీఆర్ఎస్ ఇవి 2 ఒకే తాను ముక్కలు. వాళ్ళు అవసరమైనప్పుడు రాజకీయాల కోసం మాత్రమే ఈ సమాజంలో వాళ్ళు ఉన్నారు తప్ప ప్రజా ప్రయోజనాలు కానీ, ప్రజా సంక్షేమం కానీ, ప్రజా అభివృద్ధి కానీ, ప్రజాకోణం అన్నది వాళ్ళ దృష్టిలో లేదన్నది తేట తెల్లము సుస్పష్టమైందని చెప్పదలుచుకున్నాను.